తెలంగాణలో ఈడీ దాడులు మరోసారి కాకరేపాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇల్లు కంపెనీల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాలు లక్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీ కంపెనీలో ఉదయం నుండి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో మహిపాల్ రెడ్డి ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు భూగర్భ గనుల శాఖకు మధుసూదన్ రెడ్డి భారీ మొత్తంలో సినరైజ్ ని ఎగరవేయడంతో గతంలో 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు మధుసూదన్ రెడ్డి. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఈడీ సోదాలు చేసింది. సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీ పేరుతో 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సినరైజ్ చెల్లించినట్టు తేల్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే రాజకీయ ఒత్తిడితోనే ఈడీ సోదాలు నిర్వహించిందని ఆరోపించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈడీ సోదాల్లో అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేశారన్నారు. మొత్తంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెందిన 3 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేయడం చాలా చర్చనీయాంశంగా మారింది.